గుడ్ మార్నింగ్ అందరికీ. కార్తీక మాసం చేసే ప్రతి ఒక్కరికి వచ్చే బిగ్గెస్ట్ డౌట్ అనమాట. పులిపాడ్యమే 20నా 21నా ప్రతి ఒక్కరు ఇదే సెర్చ్ చేస్తున్నారనమాట. యూట్యూబ్లో ఏ ఛానల్లో చూసినా దీని గురించే ప్రజెంట్ చెప్తున్నారనమాట. యాక్చువల్లీ పులిపాడ్యమే 20 నుంచి స్టార్ట్ అయిందండి, 21కి ఎండ్ అయిపోతుంది అనమాట. సో దీపాలు గురువారం వదలాలా శుక్రవారం వదలాలని చాలామందికి డౌట్ ఉండిపోయింది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామంది శుక్రవారం మంగళవారం నీటిలో దీపాలు వదలడానికి ఇష్టపడరండి. అంటే ఒక్కొక్కరి కల్చర్ ఒక్కోలా ఉంటుంది కదా. సో కొందరు ఏంటంటే గురువారం కానీ శుక్రవారం కానీ ఏ రోజైనా సరే వాళ్ళు వదిలేస్తారనమాట. ఇక్కడ 20ని 21న వచ్చింది కాబట్టి పాసిబిలిటీ ఉన్న వాళ్ళు గురువారం దీపాలు వదిలేయచ్చు. లేదు మేము శుక్రవారం దీపాలు వెలిగించమన్న వాళ్ళు కూడా గురువారమే వదిలేయచ్చు. లేదు మాకు ఏ రోజైనా పర్లేదు అనుకున్న వాళ్ళు గురువారం ఆర్ శుక్రవారం ఈ 2 రోజులు ఎప్పుడైనా సరే దీపం వదలొచ్చండి. అంటే దీపం వెలిగించడానికి అవకాశం లేదు అంటే మాకు చెరువు దగ్గర లేదు, కాలువ దగ్గర లేదు అనుకున్న వాళ్ళు తులసి కోట దగ్గర మా ఇంట్లో ఉన్న మంచి బేస్ని ఒకటి తీసుకుని దానికి ఫుల్గా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాన్ని మంచిగా రెడీ చేసుకోవాలండి. నేను చూపించినట్టు ముగ్గు వేసుకోవాలి. అండ్ ఎన్ని ఒత్తులు వెలిగించాలనేది కూడా చాలామందికి కన్ఫ్యూజన్ ఉండే. 33 ఒత్తులు వెలిగించాలండి. 33 ఒత్తులు వెలిగించాలి. అంటే నాన్ వెజ్ తినకూడదు. ఎందుకంటే చాలామంది కార్తీక మాసం అయిపోయింది అనుకుంటారు, బట్ పులిపాడ్యమి తర్వాతే కార్తీక మాసం అనేది అవుతుందండి. సో అప్పటి వరకు నాన్ వెజ్ ముట్టుకోకూడదు. సో శనివారం కూడా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కాబట్టి మోస్ట్లీ సండే నాన్ వెజ్ తింటే బెటర్ అనమాట.